పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఫైటర్ అయిపోయాను. ఫైటర్ అయిన తర్వాత చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి డూప్ చేశాను. డూప్ చేసినప్పుడు నేను పక్కా జిమ్నాస్టిక్ ప్లేయర్ కదా. అప్పుడు విజయ్ మాస్టర్ ఫస్ట్ ఆలోచన చేశారు, పొన్నంలో ఉన్నాడు, జిమ్నాస్టిక్ ప్లస్ సోలో ఫైట్ చేశారు అంటే మనం ఇంట్రడ్యూస్ చేస్తాము అని ఘరానా మొగుడు ఫిలింలు మనకు ఓకే చేశారు. అప్పుడు ఏంటంటే నేను కష్టపడి రావాలి ఇది పక్కా ఫైట్ చేయాలంటే దాని ముందుకు నేను ఒక ప్రామిస్ చేశాను. ఎవరు 1 lakh ఇస్తారో వాళ్ళకి నేను సోలో ఫైట్ చేస్తానని నేను ఏంటి ఆ రోజుల్లోనే అదే ఫిక్స్ చేసుకున్నారా మీరే? ఫిక్స్ చేసి నాకు ఇక్కడ పడి రాలేదు 1 year. ఆ రోజుల్లో 1 lakh అంటే పెద్ద విషయం. అది అందరూ మాస్టర్ అది వచ్చి రే పిక్చర్ ఫుల్కి నాకు అంత కూడా లేదు, ఒక్క ఫైట్కు 1 lakh అడుగుతారు. లేదు మాస్టర్ నేను ఫైట్ అలాగా చేస్తాం చేసి ఎవరు చేస్తారంటే నేను కష్టపడి చేసి నంబర్ 1 ఫైట్ రాకపోతే అడగండి అని. అప్పుడు ఈ మెసేజ్ చిరంజీవి గారికి పోయింది. అప్పుడు ఘరానా మొగుడు షూటింగ్. అప్పుడు సోలో ఫైట్ కావాలంటే ఒక ఫైటర్ ఎవరు చేయాలంటే ఆలోచన చేసుకున్నాను. అప్పుడు ఎవరున్నారు వాళ్ళు ఉన్నారు అని 4 మందులు ఇది ఒకే ఆయన ఒకే. అప్పుడు మన మాస్టర్ ఘరానా మొగుడు చేసిన మాస్టర్ విజయన్ వారు చెప్తారు, ఒక వాళ్ళు ఉన్నారు వాళ్ళు అహంభాగం పట్టుకుని ఉన్నాడు చిరంజీవి దగ్గర వారు చెప్తారు, ఏంటి ఎవరది అంటే పొన్నాంబలోని ఒక ఉన్నాడు వాడు 1 lakh కావాలన్నాడు. 1 lakh ఏంటి ఇది ఫైట్ ఒక్క ఫైట్ అంత ఫైట్ చేశారా అని చిరంజీవి గారు. అప్పుడు వాళ్ళు ఎవరు పని చేశారు, వాళ్ళు ఇంట్రెస్ట్గా అంటేనే పర్వాలేదు, వాళ్ళు పిలవండి వాళ్ళు ఏం చేశారు నా మనం చూద్దాం, అంత పెద్ద ఫైటర్ వాళ్ళు అటు వాళ్ళు రా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన అడుగుతారు, ఏంటి ఇది 1 lakh అడుగుతారా ఏంటి సార్, ముందుగా 70 వద్దు సార్, నాకు అడ్వాన్స్ కూడా వద్దు సార్, ఫైట్ చేసి బాగా వస్తుంది తర్వాత 1 lakh ఇవ్వండి, లేకపోతే 70 వద్దు నాకు అని చేశాను. అది ఫైట్ ఘరానా మొగుడు ఫైట్ అంటే 3.5 days 4 days హెవీ ఫైట్ చేసి అప్పుడు చిరంజీవి గారు బాగా చేశారు డబ్బు అని కంపెనీలో చెప్పి 1 lakh ఇచ్చారు. సూపర్. ఫస్ట్ సినిమానే చిరంజీవి గారిది కదా తెలుగు? అక్కడ తెలుగులో సోలో ఫైట్. ఓకే. తర్వాత పిక్చర్ రిలీజ్ అయిపోయింది 175 days. 175 days అంటే అమ్మో నాకు తెలియదు అప్పుడు అక్కడ పోతుంది, నేను ఇక్కడ ఫైట్లో ఉన్నాను. అప్పుడు నాకు ప్రొడ్యూసర్ ఇది కార్డు கொடுக்குறாங்க 175 days ఫంక్షన్ రండి అని. அப்படி அவனு சித்தூர் இங்கே ஃபங்க்ஷன் அப்போ நான் போனேன் ஸ்டேஜில் வந்து பொன்னாம்பலம் பண்ணி పిలిచారు సౌత్ ఇండియన్ ఫైటర్స్, భయంకర క్లాప్. అప్పుడు చిరంజీవి గారు చూశారు, ఏంటి ఇది ఒక ఫైట్ చేసిన వాళ్ళకు ఇంత ఫేవరెటా అని. ఏనా ఇది కూడా మన తమిళనాడు పక్కన ఉంది కదా చిత్తూరు, అంటే వాళ్ళు అక్కడ కూడా తమిళ ఫిలిం రిలీజ్ అవుతుంది అంటే అప్పుడే చూశారు. చేసి ఒక మైకిలే చెప్పారు పొన్నంబలం బెస్ట్ నాకు ఫైట్ చేసి ఏనా ఫైట్ ఎవరికి ఏం అవలేదు. ఏనా ఇద్దరు వాళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కదా, నేను కూడా ఫుల్గా జిమ్నాస్టిక్ చేసి ఒక్క షాట్ కూడా రోప్ గుప్పు ఏం లేదు, ఒక్క షాట్ కూడా రోప్ లేదు, అన్నీ ఒరిజినల్. అది తర్వాత నేను వచ్చాము ఇక్కడ చెన్నై వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, చిరంజీవి గారు ఫోన్ చేసి పొలంలో ఆఫీస్కి వెళ్ళు నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు, ఆఫీస్కి వెళ్ళు అన్నారు. నేను ఏమనుకున్నానంటే సరే నెక్స్ట్ ఫిలింకి అడ్వాన్స్ ఇస్తారు అని నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు ఇచ్చారు. నేను ఎంత ఉంది నేను చూడలేదు, నేను తీసుకుని వచ్చి నా వైఫ్ దగ్గర ఇచ్చి అమ్మా ఇది నెక్స్ట్ ఫిలింకి ఇచ్చారని అది కూడా నేను నెక్స్ట్ ఫిలిం కానీ ఐడియా అదే. 2 days అయిన తర్వాత అమ్మ తీయలేదు, వైఫ్ తీయలేదు. 3rd day ఏంటి డబ్బు ఇట్టే ఉంది ఏంటి చూడలేదా, ఇల్లు ఏమో మీకోసం ఇల్లమ్మా అది అడ్వాన్స్ ఇచ్చారు, ఓపెన్ చేశారు 5 lakhs ఉంది.
ఫుల్ అదిరిపోయాడు. ఏంటి ఇది ఇది కణమా లేకపోతే అలలా ఏంటి ఇది అంటే మ్యాజికా ఏంటి ఇది నేను ఇమ్మీడియట్గా ఫోన్ చేశాను మేనేజర్ దగ్గర. సార్ ఇక్కడ ఏమో ప్యాకెట్ మర్చిపోయి ఆ, పంపించారా? అదే. ఏదో మీకు మారిపోయింది సార్, అది కూడా నేను ఏం చేయలేదు, భద్రంగా బయట పెట్టున్నాను, మీరు అనుకుంటారంటే నేను ఇమ్మీడియట్గా తీసుకున్నాను. అరే ఏంటి బాబు అది మీకోసమే ఇచ్చేదేను ఒక్కడు అయిపోయింది ఏంటి ఇది సిరిజి గారు ఇచ్చారా బాబు 5 lakhs ఓకే. అండ్ సో నెక్స్ట్ ఫిలిం కాను లేదు లేదు గరాణమ్మ కూడా ఫిలిం బాగా వచ్చింది కదా దానికోసం వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు. నువ్వు 1 lakh అడిగారు కదా మీ నేను అంత గట్టిగా ఉన్నారు కదా నువ్వు, అందుకే ఈ ప్రైస్ 5 lakhs అన్నాడు. అమ్మో ఇమీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్ దాన్ని ఫుల్ హ్యాపీగా చేశాను. గ్రేట్. ఫస్ట్ సిస్టర్ కింద 4 sisters విజయ, రమణి, భాగ్యం, ఉమా అని విజయ ఫస్ట్ మ్యారేజ్ చేసి హ్యాపీ అయిపోయాం. ఇలాగా మనకు స్టార్ట్ అయిపోయింది సిరిజి గారికి మనకి ఒక బాండింగ్. అందువల్ల అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఫిలిం అంటే. నేను ఎక్కడ పోయినాడో చూస్తాం. అని తర్వాత ముగ్గురు మునగాడు, హిట్లర్ కూడా సూపర్ ఫైట్ క్లైమాక్స్ అది కూడా. సో మన స్టార్టింగ్లో కష్టపడి నేను వచ్చినది ఈ ఫిలింలు బైక్ జంప్, కార్ జంప్, బైక్ జంప్, గ్లాస్ బ్రేకింగ్, ఫుల్ సోలో ఫైట్స్ అన్నీ డెవలప్ అయ్యి తర్వాత స్టంట్ డైరెక్టర్ అయ్యి அதுக்கப்புறம் విలన్ అయ్యి అప్పుడు హీరో కూడా ఒక ఫిలిం చేశాను. తర్వాత ప్రొడ్యూసర్